రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయములో ఏం కాకూడదటండి? మాంద్యులు కాకూడదు. మాంద్యులు అంటే ఏంటి? ఒకసారి చేసి మరొకసారి వదిలేసి మరలా అదే నిర్ణయాన్ని మరలా తీసుకుని మరలా కొంతకాలం కొనసాగించి మరలా దాన్ని వదిలేసి ఇలా ఆసక్తి విషయములో మాంద్యులుగా కాకూడదు. మనము ఎలా ఉండాలి? ఆత్మయందు తీవ్రత గలవారై, తీవ్రత తపన కలిగిన వారు, ఆత్మయందు తపన కలిగిన వారు అంటే ప్రతిరోజు మనకు దాని విషయంలో తపన ఉండాలండి. దేని విషయంలో? ఆత్మయందు తపన కలిగి ఉండాలి. ఇదిగో నా ఆత్మను పరలోకానికి నడిపించుకోవాలి. ప్రతిరోజు మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రతిరోజు నేను దేవుని కొరకు ఒకటి సాధించాలి అనే ఒక తీవ్రత, తపన అన్నది మన జీవితంలో మనం ఉండాలి. ప్రతిరోజు అంటున్నాడు, ప్రతిరోజు అదే ధ్యాసలో మనం ఉండాలి, అదే ఆలోచనలో మనం ఉండాలి. ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లేదా ఇంకొక ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకు సంబంధించిన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నప్పుడు ఎలాంటి తపన మనం కలిగి ఉంటామో, ఎలాంటి తీవ్రత మనం కలిగి ఉంటామో దైవ కార్యక్రమాల పట్ల కూడా అలాంటి తపనే మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమని దేవుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఆత్మయందు తీవ్రత గలవారే. ఇదిగో నేను ఈరోజు పరిశుద్ధులుగా నేను బ్రతకాలి, పరిశుద్ధినిగా నేను బ్రతకాలి, ఇదిగో దేవునికి ఇష్టమైన దానిగా నేను ఈరోజు బ్రతకాలి అనే తపన ప్రతిరోజు మనలో ఉండాలి.